అందుకు థ్యాంక్ యూ సో మచ్. సో రాముల వారి ఆశీస్సులతో ఇవాళ మా ప్రమోషన్ స్టార్ట్ చేస్తున్నాము. సో హ్యాపీ ఫర్ దట్. ఆ డివైన్ ఇంటర్వెన్షన్ ఉందని. ఇక్కడ చాలామంది మీడియా వాళ్ళు ఉన్నారు. ఫస్ట్ నుంచి నా సినిమా బండి నుంచి ప్రోత్సహిస్తూనే ఉన్నారు. ప్రతి రివ్యూలో ఎట్లయినా 2 lines అయినా మెన్షన్ ఉంటుంది నా పర్ఫార్మెన్స్ గురించి. సో ఐఎమ్ వెరీ వెరీ బ్లెస్డ్ టు గెట్ ఆల్వేస్ those positive 2 lines from the media in all the reviews ఈ 5 yearsలో. బట్ ఇవాళ చాలా చాలా స్పెషల్. ఎందుకంటే నా మీద ఒక సాంగ్, ఇవాళ ఫస్ట్ సాంగ్ నా కెరియర్లో కంప్లీట్గా నా మీద. అండ్ అది కూడా పాడింది రమణ గోగుల్ గారు, ఎవరికి వాయిస్ ఆల్ దీస్ ఇయర్స్. సో ఆయనకి ఇచ్చిన వాయిస్ నా వాయిస్ ఇవాళ అయింది అని తెలియగానే అసలు చాలా హ్యాపీ అయ్యాను. ఒక చిన్న బ్యాక్ స్టోరీ చెప్పాలంటే, శ్రీచు తన పాడిన పాట వినిపించాడు ఫస్ట్, ఈ గులాబ్ జామున్ సాంగ్. సో పాడిన తర్వాత తనే ఎక్సలెంట్గా పాడాడు యాక్చువల్లీ. సో బట్ ఫైనల్గా ఎవరితో పాడించాలి అని అనుకుంటున్నప్పుడు చాలా స్ట్రాంగ్గా అనుకున్నాను. ఎందుకో తెలియదు, ఆ పాట వైబే అలాంటి వెరీ 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 లైక్ వెరీ ఫన్. ఇప్పుడు వయారి బామాని హంస నడక అలా బోల్డ్ రమణ గోగుల్ గారు పాడిన వైబ్లో ఈ సాంగ్ వైబ్ ఉంటుంది. రమణ గోగుల్ గారు పాడితే భలే ఉంటుంది కదా, హౌ అబౌట్ దట్ అంటే శ్రీజు లైక్ కష్టం బస్ అన్నాడు, ట్రై చేయొచ్చు కదా అన్న. బట్ నేను హోప్స్ అయితే వదిలేసుకున్నా, బికాస్ ఐ ఫెల్ట్ బికాస్ ఆయన అంత ఈజీగా పాడరు. మీకు తెలిసే ఉంటుంది, లైక్ ఓన్లీ ఈజ్ వెరీ వెరీ ప్యాషనేట్ అండ్ తనకి ఇష్టం వచ్చినప్పుడే పాడతారు. సో లాస్ట్ టైం గోదావరి గట్టు తర్వాత మళ్ళీ హి డిడ్ంట్ సింగ్ ఎనీథింగ్. మళ్ళీ అగైన్ డివైన్ ఇంటర్వెన్షన్ అనుకుంటా. నేను ఎంత గట్టి కోరుకున్నానంటే అది ఆయన 3 daysలో శ్రీచు అండ్ టీమ్ వాళ్ళని సార్ని రిక్వెస్ట్ చేయడం అయిపోయింది, ఆయన ఒప్పుకోవడం అయిపోయింది. రికార్డింగ్ వాజ్ ఆన్ ద 3rd day. నువ్వు గట్టి కోరుకోవడం కాదు, అదే వెనకాల అన్ని అంటే నేను అక్కడ రిక్వెస్ట్ పంపిస్తే ఇక్కడ రెస్పాన్స్ వచ్చింది. అలా మటం వేసి కూర్చుండిపోయాను, సార్ మీరు పాడతారా చాలా రిక్వెస్ట్ చేశారు యాక్చువల్లీ. అంత ఈజీగా పాడరు ఆయన. ఎందుకు పాడారో నాకు తెలియదు. ఇంత రిక్వెస్ట్ చేసి ఇదైన తర్వాత ఫైనల్లీ ఆయన వచ్చారు. రాగానే సార్ స్టూడియోకి వచ్చారు. నేను అప్పటికే ఫుల్ ఇట్లా నాస్టాల్జిక్ వెళ్ళిపోయాను నేను. అప్పటి నుంచి తమ్ముడు అవి జానీ. సో రాగానే ఒక వైబ్రేషన్ క్రియేట్ అయింది స్టూడియోలో. అండ్ కాసేపు అలా టీ తాగి కూర్చున్నారు అండ్ స్టూడియోలోకి వెళ్ళి ఓకే నేను మధ్యలో చిన్న ఫిల్లర్స్ వేస్తుంటాను, ఓకే కదా అంటే యా సార్ ఓకే శ్రీచు ఓకే ఎస్ సార్ అన్నాడు. ఆయన అక్కడికి వెళ్ళగానే రా రే అనగానే మేమందరం మాకు ఇట్లా మాస్గా గూస్ బంప్స్ వచ్చేసాను. హోల్సమ్గా మా అందరికి గూస్ బంప్స్ వచ్చాయి. సో ఆల్రెడీ ఇంత హైలో ఉన్న సాంగ్ని ఆయన నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లారు. అండ్ వెరీ హంబుల్ పర్సన్. అండ్ మాతో చక్కగా ఆ 2-3 hours వాజ్ మేము ఎక్కడో Cloud9లో ట్రావెల్ చేసాము. సో మీరు ఇందాక సాంగ్ వినే ఉంటారు. లైక్ ఎక్స్ట్రీమ్లీ ఫంకీ, ఎక్స్ట్రీమ్లీ కూల్, చాలా హ్యాపీ స్పేస్లో వెళ్ళిపోయే సాంగ్ అది. సో కమింగ్ బ్యాక్ టు ద ఫిలిం. సో ఈ అనుమాన పక్షి ఈ క్యారెక్టర్ అంటే ఫర్దర్ ఈవెంట్స్లో ఇంకా ఎక్కువ మాట్లాడతాను. బట్ ఇవాళ లైక్ ఎస్పెషల్లీ విమల్ గురించి చెప్పాలి. ఎందుకంటే విమల్ నేను ఒక 3 years నుంచి కొలాబరేట్ అవుదాం అనుకుంటున్నాము. బట్ ఏదో ఒక రకంగా ఇట్ గాట్ పోస్ట్ పాయింట్. ఫైనల్లీ అగైన్ డివైన్ ఇంటర్వెన్షన్ అనిపించింది నాకు. అనుమాన పక్షి కోసం హీ పిక్ మీ. సడన్ కాల్ చేసి ఆఫీస్కి వస్తావు అన్నాడు. దేనికి, నువ్వు రా అన్నాడు. దెన్ నరేషన్ వినిపించగానే చాలా ఎక్స్ట్రీమ్లీ ఒరిజినల్ కంటెంట్ అండి. ఎక్కడ ఏదో రెఫరెన్సో ఏదో ఇక్కడ మేము వాడేసో అది అట్లా కాకుండా వెరీ ఒరిజినల్ థింకింగ్ అనమాట విమల్ది. సో అలాంటి సో నేను షాక్ అయ్యాను యాక్చువల్లీ. అంటే ఇంత ఫ్రెష్గా ఇంత ఒరిజినల్గా. ఎందుకంటే మన దగ్గర క్యారెక్టర్ బేస్డ్ ఫిల్మ్స్ చాలా తక్కువ. అంటే ఒకప్పుడు ఒక అప్పులప్పారావు, ఒక ఒకటి అడక్కు, లైక్ ద ఫోకస్ ఈజ్ ఆల్వేస్ ఆన్ ద క్యారెక్టర్, ఎక్కడ డివేట్ అయిపోకుండా. నాకు మళ్ళీ అది అంత స్ట్రాంగ్ క్యారెక్టర్ నాకు మళ్ళీ ఇందులో కనిపించింది అనమాట. అండ్ అది ఆ ఫస్ట్ డ్రాఫ్ట్ నుంచి షూటింగ్ డ్రాఫ్ట్ వరకు అది ఇంప్రూవ్ అవుతానే ఉంది. అండ్ ఎవ్రీ లెవెల్ అంటే ఎవ్రీ ఐటరేషన్ ఆ స్క్రిప్ట్ హ్యూమర్ అనేది
పెరుగుతూ పోతూ ఉండింది. అండ్ ఫైనల్లీ డబ్బింగ్లో ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. సో నేనేం ఎగ్జాజరేట్ చేసి చెప్పట్లేదు, రేపు మీరే చూసి చెప్తారు. సో వెయిటింగ్ ఫర్ దోస్ 2 lines అగైన్ ఇన్ ద రివ్యూస్. అండ్ అగైన్ సో అండ్ విమల్ చెప్పగానే ఇప్పటివరకు నాకు లైక్ ఒక క్యారెక్టర్ బేస్డ్ ఫిలిం ఆర్ నా మీద లైక్ ఇన్ అండ్ యాజ్ అనేది ఇంకా పడలేదు. ఇది ఈజ్ మై ఫస్ట్ ఫిలిం యాజ్ ఇన్ అండ్ యాజ్ పడడం అనేది ఇట్స్ అ వెరీ బిగ్ మైల్ స్టోన్ ఫర్ ఎనీ యాక్టర్. సో నాకు పడింది. అండ్ అట్లా సో రాగ్మేర్ ఇన్ అండ్ యాజ్ అనుమాన పక్షి అనగానే మా ప్రొడ్యూసర్స్ రాజీవ్ గారు, భరత్ గారు అండ్ ద హోల్ టీమ్ దేవర్ ఆల్ ఇన్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ద హోల్ టీమ్, ద ప్రొడక్షన్ టీమ్, మేము అక్కడ హైదరాబాద్లో కంటే అక్కడ ప్రొడక్షన్ ఫుల్గా ఎంజాయ్ చేసామండి. బేసికలీ కాశ్మీర్లో మ్యాక్సిమం షూట్ కాశ్మీర్లో అయింది. అండ్ విచ్చలవిడిగా దోశలు తిన్నాం అక్కడ వేడివేడిగా. ఇక్కడ 2 తింటే అక్కడ 5 తిన్నాం అట్లా మా టీం అంతా కలిపి. సో యా అంటే అంత బాగా చూసుకున్నారు బేసికలీ. అండ్ మ్యాక్సిమం అండ్ వి షాట్ ఇన్ పెహల్గామ్ అండి. వీ వర్ ద ఫస్ట్ ఫిలిం టు షూట్ ఇన్ పెహల్గామ్ ఆఫ్టర్ ద ఇన్సిడెంట్. అండ్ ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. ఇంకా ఎక్కువ మంది అక్కడ వెళ్ళి ఆ టూరిజంని నిలబెట్టాలని నేను కోరుకున్నా. ఎందుకంటే ద పీపుల్ వర్ నైస్, ద సిఆర్పిఎఫ్, ఎవ్రీ వన్ వాజ్ గ్రేట్. అండ్ ఆబ్వియస్లీ వెదర్ అంత నిజంగానే అంత మా అందరికీ వణికేమో. బట్ అట్ ద సేమ్ టైమ్ వీ హ్యాడ్ అ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. 30 daysలో షూట్ ఫినిష్ చేసి వీఆర్ కమింగ్ అప్ విత్ అ ఫిలిం వెరీ సూన్. అండ్ అగైన్ బ్యాక్ టు ద సాంగ్, థ్యాంక్ యూ ఈశ్వర్ గారు. బేసికలీ నేను అంత ఫ్లూయెంట్ డాన్సర్ కాదు, నా అంత తక్క టైపే. సో ఆయన నా స్టైల్కి తగ్గట్టు ఆయన కొరియోగ్రాఫ్ చేసి అండ్ ఇన్ ద సేమ్ వే నాట్ జస్ట్ డాన్స్, యాక్చువల్లీ యాక్టింగ్ కూడా విమల్ నాకు ఫ్రీ ఫ్లోర్ వదిలేసాడు అనమాట. నేను ఇక్కడి నుంచి గెంతి అక్కడి నుంచి గెంతి ఇష్టం వచ్చినట్టు లైక్ అన్ని కోతి గెంతులు వేసాను సినిమాలో. సో దానికి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేసారు. సో దట్ వీ కెన్ ఎక్స్ప్లోర్ ద పీక్ ఆఫ్ ద క్యారెక్టర్ ఆఫ్ అనుమాన పక్షి. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ రాజ్ గారు. యా మన సెకండ్ ఫిలిం యు ఆర్ మై లక్కీ చామ్ అంటాను ఇప్పటి నుంచి. ఇంకో సినిమా కూడా వస్తుంది మ్యామ్తో. అండ్ మెరిన్, గ్రేట్ వర్కింగ్ విత్ యూ. షీజ్ అ గ్రేట్ పర్ఫార్మర్ అండి. మొత్తం కళ్ళతోనే యాక్టింగ్ చేస్తుంది ఆవిడ. అండ్ అజయ్ గారు అండ్ ప్రిన్స్ వాజ్ అ గ్రేట్ ఫ్రెండ్. అండ్ బ్రహ్మాజీ గారితో అయితే అసలు చాలా ఎంజాయ్ చేశాను. నేను ఫస్ట్ టైం ఇంతమంది సీనియర్స్తో ఒకటేసారి వర్క్ చేయడము. అండ్ ఎవ్రీ వన్ వాజ్ సో స్వీట్ అండి. సో అగైన్ ఇట్ ఆల్ కమ్స్ బ్యాక్ టు ఆర్ట్, అప్రిషియేటింగ్ ఆర్ట్ అండి. దే ఆల్ సీన్ మై వర్క్. ఇక్కడ శివరపల్లి కానీ, సినిమా బండి కానీ, కిడాకుల కానీ. సో ఎక్కడ వీడు కొత్త హీరో ఇట్లా అని చూడకుండా వాళ్ళు నాలో ఉన్న ఆర్ట్ని అప్రిషియేట్ చేసి దిస్ స్పోక్ ఎక్కడ ఎక్కువ తక్కువ అని కాకుండా, అంటే నేను ఒక 20 years తర్వాత 30 years తర్వాత ఇలా బిహేవ్ చేయాలి అని నాకు ఎగ్జాంపుల్ చూపించారు వీళ్ళందరూ. సో ఐమ్ వెరీ హ్యాపీ. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, అగైన్ శ్రీచు, థ్యాంక్ యూ సో మచ్. ఇంకో 2 పాటలు కూడా ఉంటాయండి. టైటిల్ సాంగ్ ఉంటుంది, ఇంకో సాంగ్ ఉంటుంది. వాటి వచ్చినప్పుడు మాట్లాడదాం. కానీ ఎవ్రీ సాంగ్ మావాడు కూడా రాత్రి ఉదయించే సూర్యుడు. సో రాత్రి లెగిసిడే అంటే గిటార్ పియానో పెట్టి అసలు మామూలుగా వాయించడు. సో మిగతా 2 songs కూడా అదిరిపోతాయి. థ్యాంక్ యూ శ్రీచు. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ శ్రవణ్ అండి. జస్ట్ వాంట్ టు ఇంట్రడ్యూస్ యూ టు లైక్ ద పబ్లిక్. సో అందరినీ యాంకర్గా కలిపింది తను. సో హీస్ అ క్రియేటివ్ ప్రొడ్యూసర్, జనరల్గా రైటర్ డైరెక్టర్ కూడా. బట్ హీస్ అ క్రియేటివ్ ప్రొడ్యూసర్ హూ వాస్ అందరినీ లైక్ అన్ని డిపార్ట్మెంట్స్ని కనెక్ట్ చేసి ప్రీ ప్రొడక్షన్ నుంచి అన్ని కనెక్ట్ చేస్తూ. అండ్ సోఫార్ నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే, సోఫార్ ఏదో చిన్న లెవెల్లో ప్రమోషన్ స్టార్ట్ చేసాము ఒక 1.5 months బ్యాక్. అన్నిటికీ చాలా పాజిటివ్ ఇది వచ్చింది. అండ్ దానికి మాస్టర్ మైండ్ తననే, నేను జస్ట్ ఆన్ స్క్రీన్ ఉంటాను. సో ముందు కూడా ప్రమోషన్స్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్, ప్యూర్లీ బేస్డ్ ఆన్ ద క్యారెక్టర్. అండ్ ఆల్ దట్ క్రెడిట్ విల్ గో టు శ్రవణ్. థ్యాంక్ యూ శ్రవణ్. అండ్ ఎవరినో మిస్ అయ్యానన్న అనుమానంగా ఉంది. వాళ్ళని తర్వాత వేసుకుంటారు అని కూడా నాకు అనుమానంగా ఉంది. బట్ ఈ టెన్షన్లో కూడా ఫర్గాట్.